హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక ముఖ్యమైన విషయాన్ని తీసుకొచ్చాను. ఇది వింటే మీరందరూ ఎంతో ఆనందంతో చిందులు వేస్తారు. ఏంటి, నమ్మట్లేదు కదూ? అయితే అసలు ఆ విషయం ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇంతకాలం మనం ముడి చమురు కోసం వేరే దేశాల మీద ఆధారపడేవాళ్ళం. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆ అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో అండమాన్ దీవుల సమూహంలో ముడి చమురు నిక్షేపాలను మన శాస్త్రవేత్తలు కనిపెట్టారు. నిజానికి ప్రస్తుత సమయంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది అన్న విషయం మనందరికీ తెలుసు కదా. అయితే మనం గత కొంతకాలంగా రష్యా నుంచి ముడి చమురుని దిగుమతి చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఆ రూట్ కూడా ఇబ్బందుల్లో పడేలా కనిపిస్తుంది. ఆ దారిని మూసివేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తుంది. అదే జరిగితే మనకు ముడి చమురు దిగుమతి ఆగిపోతుంది. ఆ తర్వాత పరిణామాల గురించి మనందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో ఇరాన్ కారణంగా మనకు ముడి చమురు లభించదు. కాబట్టి మనకు ఎటువంటి సమస్య రాకుండా ముడి చమురును తిరిగి దిగుమతి చేసుకోవడానికి భారతదేశం ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించడం ప్రారంభించింది. కానీ ఇప్పుడు ఈ సమయంలో అండమాన్ నికోబార్లో జరిగిన అన్వేషణ తాలూకా వార్త బయటకొచ్చింది. దాదాపు 2 లక్షల కోట్ల లీటర్ల చమురు నిల్వలు అక్కడ ఉన్నాయన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అండమాన్లో గయానా పరిమాణమంత బావిని ఇక్కడ కనిపెట్టారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ముడి చమురు వలన భారత ఆర్థిక వ్యవస్థ 5 రెట్లు వృద్ధి చెంది $20 ట్రిలియన్ చేరుకోగలదు. ఇది నిజం. అయితే ఈ మొత్తం విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ముడి చమురు కోసం భారత్లో ఎన్నో బావులు కనుగొన్నారు. వాటిలో చాలా వరకు బావులను తవ్వి పూర్తి సామర్థ్యంతో ముడి చమురును వెలికి తీస్తున్నారు. ఈ ముడి చమురును శుద్ధి చేసి డీజిల్, పెట్రోల్ను వెలికి తీస్తారు. వీటిని కర్మాగారాలు, వాహనాలు లేదా యంత్ర భాగాలలో ఇంజన్లను ఆపరేట్ చేయడానికి భారతదేశంలో పెద్ద ఎత్తున ఉపయోగిస్తారు. భారతదేశం అన్ని చమురు క్షేత్రాల నుండి కలిపి రోజుకు గరిష్టంగా సుమారు 6 లక్షల బ్యారెల్స్ ముడి చమురును వెలికి తీస్తుంది. ఇది భారతదేశం యొక్క మొత్తం అవసరాల్లో గరిష్టంగా 10 లేదా 12% కవర్ చేస్తుంది. మిగతా అంతా కూడా భారత్ ప్రస్తుతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అంటే ముడి చమురు విషయంలో ఇతర దేశాలపై ఇంతగా ఆధారపడినప్పుడు ఇరాన్ వంటి దేశాలు యుద్ధం కారణంగా దారి మూసుకుపోతాయని, అప్పుడు భారత్కు సమస్యలు వస్తాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎప్పుడైతే ఈ వార్త రావడం మొదలుపెట్టిందో భారత్కు ముడి చమురు వచ్చే మార్గాన్ని ఇరాన్ పూర్తిగా ఆపగలిగితే భారతదేశంలోని అన్ని రిఫైనరీలు ఏమవుతాయి? అందుకే భారత్ ప్రత్యామ్నాయాలను, మార్గాలను వెతకడం ప్రారంభించింది. ఇప్పుడు మనం పశ్చిమ ఆఫ్రికా వైపు దృష్టి మళ్లించాం. తద్వారా మనం అక్కడి నుంచి ముడి చమురు సరఫరాను సులభంగా పొందొచ్చు. కానీ భారత్ రిఫైనరీ అండమాన్లో ముడి చమురును కనుగొన్న సమాచారాన్ని భారత చమురు, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. వాస్తవానికి ఇటీవల భారత చమురు మరియు సహజ వాయువు మంత్రి ఒక ప్రముఖ భారతీయ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో భారతదేశం తలరాతను మార్చే చమురు నిల్వలు కనిపెట్టాం అని ఆయన చెప్పారు. అండమాన్లో కనుగొనబడిన చమురు బావిలో క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు అసాధారణంగా ఉన్నాయి. ఈ ముడి చమురు బావి పరిమాణం నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే దీనిని నేరుగా గయానా దేశంలో అమెరికన్ కంపెనీ ఎక్సాన్ మొబిల్ కనుగొన్న ఒక పెద్ద చమురు నిల్వగా గుర్తించారు. మీకు దాని గురించి తెలియకపోతే నేను చెప్తాను. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఇదే రోజు 2015 సంవత్సరంలో దక్షిణ అమెరికాలోని ఒక చిన్న దేశమైన గయానా తలరాత మారిందని మీకు తెలుసా? ఎందుకంటే 2015లో ఎక్సాన్ మొబిల్ అనే కంపెనీ ఇక్కడ 11 బిలియన్ బ్యారెళ్ల నిల్వ ఉన్న భారీ చమురు క్షేత్రాన్ని కనిపెట్టింది. ఇక్కడి నుంచి చమురును వెలికి తీసే అమెరికాలోని చిన్న దేశమైన గయానా నేడు ఆ సామర్థ్యం 6,50,000 బ్యారెళ్లకు చేరుకుంది. 2030 నాటికి వీటి సామర్థ్యం రోజుకు 1.3 మిలియన్ బ్యారెళ్లు. అదేవిధంగా ఇప్పుడు హర్దీప్ సింగ్ పూరి ఇటువంటి ఒక బావిని మన అండమాన్లో కనిపెట్టారని చెప్పారు. గయానాతో సమానంగా ముడి చమురులు నిల్వ ఉన్నాయని, ఇక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం మొదలైందని చెప్పారు. అండమాన్లో హైడ్రోకార్బన్ నిల్వలు చాలా ఉన్నాయని, కానీ గణాంకాల గురించి మాట్లాడితే ద్వీపం యొక్క బేసిన్ 2,25,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంది. వీటిలో 18,000 చదరపు కిలోమీటర్ల లోతైన నీటి వైశాల్యం మరియు 2,07,000 చదరపు కిలోమీటర్ల లోతైన నీటి ప్రాంతం ఉంది. ఇక్కడ సాధారణంగా హైడ్రోకార్బన్ల నిల్వలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఇప్పటికే మనం భారతదేశంలో చాలా చోట్ల నుండి ముడి చమురును వెలికి తీస్తున్నాం. కానీ ఇంకా కొన్నిటి నుంచి వెలికి తీయాల్సి ఉంది.
ఇప్పుడు ఆ వరుసలో ఈ అండమాన్ బావి కూడా చేరింది. అండమాన్ నికోబార్ గురించి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల మాట్లాడుతూ ఇక్కడ 2 లక్షల కోట్ల లీటర్ల క్రూడాయిల్ ఉందని చెప్పారు. అక్కడి నుంచి ముడి చమురు వెలికితీత ప్రారంభిస్తే భారత ఆర్థిక వ్యవస్థ కూడా 5 రెట్లు పెరిగి $20 ట్రిలియన్ చేరుకుంటుంది. ఎందుకంటే మేము మీకు చెప్పినట్టుగా 88% ముడి చమురు ప్రస్తుతం సౌదీ అరేబియా, రష్యా మరియు అమెరికా వంటి ఇతర దేశాల నుంచి దిగుమతవుతోంది. భారత్లో ముడి చమురును పెద్ద ఎత్తున వెలికి తీస్తే బయట దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం మనకుండదు. కేవలం ముడి చమురు కోసమే భారత్ ఏటా $150 బిలియన్ పైగా ఇతర దేశాలకు ఖర్చు చేస్తోంది. కానీ ఈ డబ్బును వేరే చోట ఉపయోగిస్తే భారతదేశం కూడా తన అభివృద్ధిని పెంచుకోగలుగుతుంది. భారతదేశం స్వయం సమృద్ధి సాధిస్తుంది. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇతర దేశాలు ముందుకొస్తే భారత్ మరింత ముందుకు దూసుకెళ్తుంది. అతి త్వరలో భారతదేశం ఈ విజయాన్ని సులభంగా సాధించగలదు. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న తీరు, ఇటువంటి పరిస్థితిలో ఈ యుద్ధం చాలా భయంకరంగా మారుతుందని అందరూ ఊహిస్తున్నారు. అమెరికా కూడా తన యుద్ధ విమానాలను అక్కడికి పంపింది. కాబట్టి ప్రపంచం అక్కడ యుద్ధంలో చిక్కుకున్నప్పుడు భారతదేశం తన భవిష్యత్తును కాపాడుకోవడానికి అండమాన్ నికోబార్ నుండి ముడి చమురును వెలికి తీసే బావి పనులను వేగవంతం చేయాలి. ఫ్రెండ్స్, మరి మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? కమెంట్ బాక్స్లో చెప్పండి. మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై శ్రీరామ్.